కైకలూరు ప్రాంతంలో నీతి నిజాయితీకి మారుపేరుగా మంచి గుర్తింపు పొందిన నాయకుల్లో పైడిమర్రి జయశ్యామల మాల్యాద్రి గారు ఒకరు. మాల్యాద్రి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తుంది ఈజం మీడియా. మాల్యాద్రి గారి గురించి వివరంగా తెలియాలి అంటే ఆయన పయనాన్ని ఒక్కసారి తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీలో 2011 నుంచి 2013 వరకు కైకలూరు టౌన్ ప్రధాన కార్యదర్శిగా చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీలో తన తొలి అడుగులు ప్రారంభించి 2013లో ఉమ్మడి కృష్ణా జిల్లా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షునిగా ఉంటూ కరోనా సమయంలో పేదలకు అండగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2021లో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా చేస్తూ తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం అప్పటి అధికార పక్షం ఆయనను టార్గెట్ చేస్తూ ఆర్థిక మానసిక ఇబ్బందులకు గురిచేసిన మనోనిబ్బరంతో అధికార పక్షం ఆగడాలను ధీటుగా ఎదుర్కొన్నారు మాల్యాద్రి గారు. మహాభారతంలో అర్జునుడి వల్లే శ్రీకృష్ణుడు లాంటి యువ నాయకులు నారా లోకేష్ సారథ్యంలో పార్టీ ఆదేశాలను ఎప్పటికప్పుడు అమలుపరుస్తూ 2024 సార్వత్రిక ఎన్నికల ఘన విజయంలో తన పాత్రను పోషించారు మాల్యాద్రి గారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించిన అధినాయకత్వం మాల్యాద్రి గారిని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించింది. పార్టీలో కష్టపడిన వారిని అధినాయకత్వం గుర్తించి వారికి సమయానుసారం సముచిత స్థానం కల్పిస్తుందని ఈ సందర్భంగా తెలుస్తుంది. విజయవాడలో ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మన నాయకులు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రెబల్ స్టార్ మాల్యాద్రి అంటూ తనకు జరిగిన సంఘటనను గుర్తు చేశారు. మాల్యాద్రి గారిని క్షుణ్ణంగా పరిశీలించిన వారు రెబల్ స్టార్ మాల్యాద్రి అనడంలో అతిశయోక్తి లేదనిపిస్తుంది. పైడిమర్రి మాల్యాద్రి గారు అంటే ఒక రెబల్ స్టార్, అందరూ సౌమ్యంగా ఉంటారంటారు. జనసేన నేను ఇప్పుడు ఎమ్మెల్సీ, కానీ 23 సంవత్సరాలు అక్కడ చేసిన తర్వాత మొన్న 19 నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు నడి రోడ్డు మీద మమ్మల్ని హింసిస్తుంటే పెద్ద పెద్ద కులాల వారు కానీ పెద్దవాళ్ళు కానీ లేకపోయినా వైశ్యాస్ కులం నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఎదిరించిన ఘనత మన వైశ్య సోదరులు. ఇదే ప్రమాణ స్వీకారోత్సవ సభలో పాల్గొన్న మన ప్రియతమ నాయకులు కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు 2024 ఎన్నికల్లో నా మొదటి సభ మాల్యాద్రి ఆధ్వర్యంలో నిర్వహించడం, ఆ సభకు ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో హాజరవడంతో అప్పుడే నేను గెలవబోతున్నట్లు అర్థమైందని అన్నారు. డైరెక్టర్ గారు మాల్యాద్రి మేము ఆళ్ళ ఖర్చులతో పెట్టి మేము భోజనాలు పెడతామంటే కైకలూరులో ఎప్పుడు లేని ఒక్క ఆర్యవయసుకు 1500 మంది మోటార్ సైకిల్ తీసుకొచ్చారు. ఆనందం తెలిసిపోయింది, ఎప్పుడు చరిత్రలో లేదు. అలా బయటకు వచ్చి బాగా ఓ పార్టీకి మద్దతు ప్రకటిస్తుంది. ఆనందం అర్థమైపోయింది గెలుస్తాను. ఎందుకంటే అంటే ఎంతో ఓర్పుతో ఆ రోజులు ప్రభుత్వం పెట్టిన బాయిలకి అందరూ భయపడ్డారు. వీళ్ళు వాళ్ళు కదా, అందరూ భయపడ్డారు. అలాంటిది ఈ భయం లేకుండా ముందు మొదటి మీటింగ్ వాళ్ళే పెట్టారు. మీటింగ్కి అన్ని వందల మంది మోటార్ సైకిల్ వేసి 10,000 మంది దాదాపు 3,000 మంది వచ్చారు రోజు. అలా వస్తే ఆ రోజు అర్థమైపోయింది, తప్పకుండా ఈ ప్రభుత్వం ఉండటంలో మీ పాత్ర ఉంది, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఏదున్నా సరే మీ సమస్య, ఎందుకంటే మీకు మీ సమాజ హితం కోరేవాడికి ఎవరూ అపకారం చేయకూడదు. రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ మాల్యాద్రి గారు ఇలా ప్రజలు నాయకులు వద్ద తన స్థానాన్ని పదిలం చేసుకుని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఈజం మీడియా.